రేపు తర్వాత మీరు అందరినీ ఇక్కడ కలుసుకోవడానికి ఈ అవకాశం దొరికినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అది ఎవరికి చెప్పాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ భాస్కర్ గారు. ఇప్పుడు ఈ పిక్చర్లో ధర్మస్థల నియోజకవర్గం పిక్చర్లో రాజీవ్ కనకాల గారు నన్ను బంగారం బంగారం అంటారు, కానీ అసలైన బంగారం ఎవరంటే అది భాస్కర్ గారే. అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆయన ఫిల్మ్స్కి మరి సినిమాలకి ప్రొడక్షన్కి కొత్త కాదు, బట్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ. ఆ తొలి మూవీ నాకు చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే ఈ మూవీ అయితే ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, లాజిక్ లేని విషయాలు అలాంటివి కాదు. ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబుల్ మూవీ, ఇట్స్ అ థింకింగ్ మూవీ. సో జెన్జీకి ఇప్పుడు జెన్జీలో థింకింగ్ రెస్పాన్సిబుల్ ఒక ప్రాసెస్ మొదలైంది. వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది, నిజంగా చెప్తున్నాను. అందరూ చెప్తారు కదా డిఫరెంట్ మూవీ, ఇది చాలా డిఫరెంట్ మూవీ అంటారు, కానీ నిజంగానే ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నందుకు, అలాంటి ఒక డిఫరెంట్ ఎఫర్ట్ చేసినందుకు అందరూ రారు. పీపుల్ విల్ నాట్ బి ఫోర్త్ కమింగ్ ఫర్ దాట్. బట్ భాస్కర్ గారు తొలి మూవీనే ఇంత చక్కగా చేశారు అనేది కాదు. డైరెక్టర్ గారు విషయం గురించి చెప్తా, కానీ ఒక డైరెక్టర్ ఏం అనుకున్నా దాన్ని అది ఫలితం చేయాలి, అది యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రక్టిఫై అంటే దానికి ప్రొడ్యూసర్ షుడ్ షేర్ దట్ విజన్. సో దట్ విజన్ గురించి చెప్పాలంటే ప్రభా గారు మా డైరెక్టరు. ఐ స్టిల్ రిమెంబర్ అండి, అక్కడ వెస్టర్న్ హోటల్లో ఫస్ట్ టైం మనం కలిసాము, మీరు నాకు లైన్ చెప్పారు, అది నాకు ఇంకా గుర్తుంది. అది చాలా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది, ఎందుకంటే ఫస్ట్ టర్న్లో ఫస్ట్ రౌండ్లో అయితే భారతీయుడు, అన్నమయ్య ఇలాంటి సినిమాలు చేసి ఒక చక్కని చాలా హోమ్లీ అమ్మాయిగా అందరికీ పరిచయం అయ్యాను. తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యాను అనమాట. ఆ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు గృహలక్ష్మిగా అందరూ ఇంటి ఆడపుడుచుగా నన్ను అనుకున్నారు, నన్ను స్వీకరించుకున్నారు. ఆ ఇమేజ్ నుంచి ప్రభా గారు వచ్చి నాకు లైన్ చెప్పారండి, నాకు రోల్ చెప్పారండి. సత్యంగా చెప్తున్నాను, మీరు సాంగ్లో ఒక జస్ట్ ఒక బిట్టు చూసుంటారు. నిజం చెప్తున్నాను, ఇప్పుడే నేను పిక్చర్ చూసానండి ఈరోజు, నాకే భయం వేసింది, చాలా కొత్తగా ఉన్నింది. ఐ డోంట్ నో ఇప్పుడు ఈ సినిమా వల్ల నా డైరెక్షన్ ఎలా అవుతుందో అని నాకు తెలియకపోతుంది. పిక్చర్ అయితే మరీ ఇట్స్ టూ గుడ్, ఇట్స్ టూ రెస్పాన్సిబుల్. బట్ నాకైతే ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఒక నెగటివ్ రోల్ చేశాను. ఒక ఛాలెంజ్గా నేను భయపడ్డాను, నేను చెప్పాను సార్ నన్ను వచ్చి మీరు ఇలా అడుగుతున్నారు ఏంటండి అని. సో దెన్ హీ కన్విన్స్డ్ మీ అండ్ ఒక ఛాలెంజ్గా చేశాను, అది చాలా బాగా వచ్చింది. పిక్చర్ మొత్తం చాలా బాగా ఉంది. హైలైట్ అయితే మళ్ళీ అందరూ చెప్తున్నారు, కానీ నేను చెప్పాలి, చంద్రబోస్ గారికి ఇది నెక్స్ట్ నేషనల్ అవార్డు రాబోతుందండి, అది మాత్రం కన్ఫర్మ్. ఇది న్యాయం చేయరా దేవరా, న్యాయం చేయరా దేవరా ఆ సాంగ్కి వస్తుందని అనుకున్నాను, ఎందుకంటే ఆ లిరిక్స్ అలా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. ఈఫిల్ టవర్లో ఉండేదాన్ని ఇక్కడ సెల్ ఫోన్ టవర్ కింద ఉన్నాను అంటే ఇట్స్ హ్యూమరస్గా కూడా ఉంది, చాలా చాలా సోషల్ మెసేజ్గా ఉంది కదా, దానికి దొరుకుతుంది అని అనుకుని ఉంటే ఈ ధర్మో రక్షతి రక్షిత ఆ సాంగ్ వింటే దాంట్లో పంచభూతాలు పట్టి ఎంతో చక్కగా రాశారు. ఈజ్ నాట్ హియర్ బట్ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ చంద్రబోస్ గారు అండ్ ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్. నాకేమో అది అవార్డ్ అని అనిపిస్తుంది. రివార్డ్ ఆల్రెడీ ఇలాంటి మూవీలో అవకాశం ఇచ్చి రివార్డ్ ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు ఇచ్చేశారు, కానీ అవార్డులు కూడా రాబోతున్నాయి, అది డైరెక్టర్ వల్ల రాబోతున్నాయి. నాట్ ఓన్లీ ద డైరెక్టర్, ద టీమ్. సుమన్ గారు, విత్ సుమన్ గారు I had zero combination in this movie. Zero combination.
బట్ మూవీ చూస్తే ఇప్పుడు నాకు సుమన్ గారు అంటే ఐ డన్ మూవీస్ విత్ ఐ డన్ యాజ్ ఎ స్పేర్ ఆల్సో అండ్ ఐ డన్ ఇన్ అన్నమయ్య ఆల్సో. ఎప్పుడు అందరికీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ముందు ఎవరెవరు ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్న అందరికీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రత్యక్షంగా మనం గుండెల్లో కనిపిస్తున్నారు అంటే అది సుమన్ గారే. సో అందరూ కోరుకునే వరాలు ప్రసాదించే ఒక రోల్లో చూసి అది నాకు ఫిక్స్ అయింది. ఆ తర్వాత యాక్షన్ హీరోగా ఆయనతో నేను ఒక మూవీ చేశాను, అప్పుడు ఆ మూవీ కూడా నా మైండ్లో ఉంది. కానీ ఆ రెండు కాక ఒక హెల్ప్లెస్ సామాన్యుడుగా, ఒక సామాన్యుడు ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ మైండ్, తలుచుకుంటే ఏ ఒక సక్సెస్ అయినా హీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అని ఒక పేదవాళ్ళుగా సామాన్యులుగా చేసి దాంట్లో ఆ ఫేస్లో కంప్లీట్ డిఫరెన్స్. నాట్ సర్ప్రైజింగ్, ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ ఫర్ ఎనీ వన్, బట్ ఫర్ మీ టుడే ఐ కీప్ టెలింగ్ యూ దట్ రైట్. ఆ కళ్ళు చూస్తే ఆ హెల్ప్లెస్నెస్, ఒక చేతకానితనం నుంచి ఒక సూపర్ హీరోగా ఈ మూవీలో అవుతారు. అది మీరు మూవీ చూస్తే మీకు తెలిసిపోతుంది. దానికి ఇక్కడ లేని ఇద్దరు గురించి కూడా చెప్పాలి కదా, సాయి కుమార్ గారు అండ్ వరుణ్ తేజ్. జస్ట్ వరుణ్ సందేశ్, ఐఎమ్ సో సారీ, సాయి కుమార్ గారు అండ్ వరుణ్ సందేశ్ గారు ఆ లాస్ట్ ద ఎండ్ క్రెడిట్ ముందు వచ్చే సీక్వెన్స్ వచ్చి వాళ్ళ మీద ఉంటుంది, అండ్ దట్స్ అ హైలైట్ సీక్వెన్స్ అన్నమాట. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ వితిక ఇక్కడ నల్ల శారీలో వచ్చింది. ఆ నల్ల శారీలో చాలా హాట్గా వచ్చింది. ఇక్కడ వచ్చారు అంటే మీరు చిన్నదాని కదా, సో ఇలా హాట్ శారీలో నల్లగా వచ్చింది కదా, కానీ ఆన్ స్క్రీన్ దేర్ ఇస్ వన్ లుక్ ఫర్ హర్. ఆ నల్ల శారీలో హాట్ కాదు, సెట్టింగ్ ది ఎంటైర్ స్క్రీన్ ఆన్ ఫైర్, సెట్టింగ్ అవర్ ఆడియన్స్ ఆల్సో ఆన్ ఫైర్. సో షీ ఈస్ ఫైర్ ఇన్ ద మూవీ. వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. ఆర్ హీరో వెరీ క్యూట్, బేబీ ఫేస్ ఉన్న చాలా డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ రోల్. అండ్ దెన్ there is one sequence in the movie, I'm like spoilers అంతా ఇవ్వకుండా చెప్పాలంటే అబ్బా దాని గురించి నేను మాట్లాడకపోతే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇట్స్ రియలీ అంటే ఫస్ట్ మూవీ లాగా ఎవరికి లేదండి. ఫస్ట్ మూవీ లాగా మహావీర్ గారికి కూడా లేదు. ఇన్క్రెడిబుల్ మ్యూజిక్. నేను ధర్మో రక్షతి రక్షిత అది నాకు మైండ్లో లూప్లోనే అది పాడుతూ ఉంది. వెన్ ఐఎమ్ కమింగ్ ఎనీవేర్, గోయింగ్ ఎనీవేర్, ఆ సాంగ్ నాకు మైండ్లోనే ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ జెన్జీ యాంథమ్ అవుతుంది అది 100% ఫర్ ద నెక్స్ట్. అది ఇంకొక మాట 100% చెప్పాలి మ్యామ్. కాదు, ఇప్పటి వరకు మాకు టాలీవుడ్లో ఓన్లీ చిరు లీగ్సే ఫేమస్, ఇంకా నుంచి కస్తూరి లీగ్స్ కూడా ఫేమస్ అయ్యేలాగా ఉన్నాయి. మీరు అలా చెప్తూనే ఉన్నారు. కాదు యాక్చువల్లీ ఇంకో లీక్ నేను కాదు, లీక్స్ యాక్చువల్లీ డైరెక్టర్ గారే లీక్స్, ప్రభా లీక్స్. ఎందుకంటే ఈ మూవీ అయితే వీ స్టార్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 24. అప్పుడు ఆయన అనుకున్న విషయాలు, అప్పుడు ఆయన వెండితీర మీద తీసుకొచ్చిన విషయాలు ఇప్పుడు నిజంగానే నిజాయితీలో మనం చూసాము. హీఈస్ టాకింగ్ అబౌట్ సర్టన్ థింగ్స్, డీప్ స్టేట్ తర్వాత ఎలా కాలేజెస్లో హౌ ది డ్రగ్స్ ఆర్ బీయింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఇలాంటి విషయాలు. ఇన్ఫ్యాక్ట్ జంతర్ మంతర్ విషయాలు అంతా ఆల్రెడీ పిక్చర్లో పెట్టేశారు 2 years ago. దీర్ఘదర్శి మీరు. అవును. సో అంటే అయిపోయింది. వెంకట్ గారు చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్లో అయితే నన్ను అందంగా చూపలేరు, చాలా భయంకరంగా ఉంది అది కొంచెం. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. యూ ఆర్ ఆల్రెడీ స్టార్ మెటీరియల్. యువర్ కమింగ్ అప్. బెస్ట్ విషెస్ టు ఎవ్రీ వన్. అందరికీ శ్రావంతి, యూర్ లుకింగ్ వెరీ ప్రిటీ. అండ్ మీరు అందరూ ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీస్కి మీరే కదా, యూ హ్యావ్ టు సపోర్ట్ us కంప్లీట్లీ. September 4th తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని చూస్తారు, కానీ దాని ముందు మీరు చూసేస్తారు, సపోర్ట్ చేసేస్తారు అనే నమ్మకంతో. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunche. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website.